తెలుగు ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ వేళ రోజా వారింట అంగరంగ వైభవంగా ఈరోజు సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. సో సంక్రాంతి అనగానే రైతుల పండుగ, మహిళల పండుగ. సో పల్లెటూర్లకి అందరూ కూడా వారి వారి ఊర్లకి వాళ్ళు వెళ్ళటం, అక్కడ రంగురంగుల ముగ్గుతో, మరి చక్కటి వంటకాలతో, గంగిరెద్దులు కలర్ఫుల్గా వస్తుంటే కొత్త అల్లుళ్ళతో, అలాగే ఆడపిల్లలు పట్టు పరికిణీలు, పట్టు చీరలతో గలగల అలా తిరుగుతూ ఉంటే, పూజ చేస్తూ పెద్దవాళ్ళు. సో ఎప్పుడూ కూడా సంక్రాంతి అంటే ఒక 3 days కన్నుల పండుగగా ఉంటుంది. మేము కూడా చిన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే ఎప్పుడు కూడా విలేజ్కే వెళ్తాం. సో పెళ్ళయ్యాక కూడా పిల్లల్ని కూడా ప్రతి 3 రోజులు, ప్రతి సంక్రాంతికి 3 days మినిమం 3 days అయినా విలేజ్కి తీసుకెళ్తాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పదనం, మన పండుగల గొప్పదనం, మన ఆచారాలు ఏంటి అని పిల్లలకి తెలియాలి అంటే ఇలా పండుగలకి మనం విలేజెస్కి వెళ్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కంప్యూటర్స్లో కూర్చొని ఉంటారు, సెల్ ఫోన్లలో. సో వాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి. సో అది పోవాలని నేను మొదటి నుంచి పిల్లలని పండుగ అంటే ఊరికి వచ్చి అమ్మ నాన్న వాళ్ళు లేరు ఇప్పుడు. సో మా అమ్మమ్మ వాళ్ళు లేదా మా బాబాయ్ వాళ్ళు లేదా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి కూడా ఆ రిలేషన్షిప్ గురించి, ఆ ప్రేమ అనురాగాల గురించి, పండుగల గురించి తెలుసుకుంటారని చెప్పి. సో ఈసారి నగిరిలోనే ఉండిపోయాను. మామూలుగా అయితే సెట్టిపల్లికి వెళ్ళేవాళ్ళం. సో ఈసారి నగిరిలో ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ మాకు చాలా హ్యాపీ అయిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సారథ్యంలో మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా, ఇప్పుడు మంత్రిగా ప్రజలకి అన్ని రకాల సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించగలుగుతున్నాము. సో అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలలో మేనిఫెస్టో ఇస్తారు, ఎలక్షన్ తర్వాత అవి చెయ్యరు. సో ఆ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ తిట్లు తినలేక, వాళ్ళ దగ్గర సూటిపాటు మాటలు అనిపించుకోలేక అసలు ఊర్లలోకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. కానీ మేము ఈరోజు ధైర్యంగా, సంతోషంగా, గర్వంగా గ్రామాల్లోకి వెళ్తున్నాం, గడప గడపకు వెళ్తున్నాం, పల్లె నిద్రలు చేస్తున్నామంటే దానికి కారణం జగనన్న సుపరిపాలన. సో పండగ రోజు ప్రతి ఇంటా కూడా ఈరోజు సంక్రాంతి సంతోషంగా జరుగుతోంది. వాళ్ళ జీవితాల్లో కొత్త కాంతులతో, కొత్త కొత్త అభివృద్ధి, అంటే వారికి ఆర్థికంగా సపోర్టివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల ఈరోజు ప్రతి పేద కుటుంబం కూడా కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని ఈరోజు జాలీగా చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే డూడు బస్వనులు వస్తూ ఉంటారు, గంగిరెద్దులు వాళ్ళు మేళతాళాలతో వస్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాన్ పొలిటీషియన్స్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చి ప్రజలు మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా? అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పుడే క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సో మన కోసం ఏ నాయకుడు ఉన్నాడు, ఏ నాయకుడు మన మధ్యలో ఉండి మనల్ని కాపాడాడు, మన కోసం ఆలోచించి పరుగులు తీశాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే మన రాష్ట్రానికి చుట్టుపక్కల బార్డర్ అంతా కూడా పక్క రాష్ట్రాలే. అటు తెలంగాణ, ఇటు తమిళనాడు, అటు ఒరిస్సా, ఇటు కర్ణాటక. సో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎక్కడ టెస్టింగ్లు చేసింది కానీ, కోవిడ్ సెంటర్లు పెట్టింది కానీ, వ్యాక్సినేషన్లు ఫ్రీగా వేసింది కానీ, ఇంటింటికి మెడికల్ కిట్స్ ఇచ్చింది కానీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళకి ప్రొవిజన్స్ ఇచ్చింది కానీ ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. మళ్ళీ కూరగాయలకు కూడా 1000 రూపాయలు ఇవ్వటం, మళ్ళీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి మందులు కావాలన్నా, ఎవరికి ఏ సరుకులు కావాలన్నా కూడా ఇంటికే తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేయటం అనేది మనం చూసాం. సో ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఒక కేసు వచ్చిందని తెలిస్తే ఆ చుట్టుపక్కలంతా కూడా శానిటైజ్ చేసి అందరికీ కూడా ముందే వాళ్ళకి టాబ్లెట్ కిట్స్ ఇచ్చేయడం, వచ్చిన అతన్ని తీసుకెళ్ళి కోవిడ్ సెంటర్లో పెట్టడం, ఒకవేళ సీరియస్ అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చి అప్పుల పాలు కాకుండా ఎలా చేశారో చూశారు. అలాగే మీరు చూస్తే వరదలు వచ్చాయి. తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు బార్డర్ ప్లేస్లు ఇదైంది. మొన్న వర్షాలు హెవీ రైన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం వచ్చినా కూడా ప్రభుత్వం ఇమీడియట్గా 24 hours వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా కూడా సపోర్టివ్గా ఉంది. అంటే ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. మనకి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 70 సంవత్సరాలు దాటిపోతుంది. ఏ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత జెట్ స్పీడ్గా ప్రజలకి సర్వీస్ చేసింది లేదు. సో అలా జగనన్న చేస్తూ ఉన్నాడు. ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఓటేస్తూ ఆ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి ఆయన వరకు సో ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని దూరం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అధికారంలో వచ్చాక వారి వల్ల
ఎంత చేయగలమో అంత సంక్షేమాన్ని కూడా అందిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా అటు ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమాన్ని గాలికి వదిలేశాడు, తర్వాత వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని ఆ తర్వాత ముఖ్యమంత్రి అది గాలికి వదిలేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ నాకు ఒక అవకాశం అంటాడు. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని సర్వనాశనం చేయటానిక? ఎందుకంటే మొన్న మీరు చూసారు 2014లో ఈయనకి అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇతను ఏదో చక్కదిద్దుతాడు. జగన్ చిన్నపిల్లోడు, రాజకీయంగా అనుభవం లేదని ఈయనకి పట్టం కడితే ఏం చేశాడు? స్కాములు చేసి సంపాదించుకొని హైదరాబాద్లో 600 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడికైనా ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చి ఇల్లు కట్టించాడా? ఒక బిడ్డైనా చదువుకోవటానికి ఆ స్కూల్స్ని రెనోవేట్ చేయించి అమ్మఒడి లాంటి పథకం ఇచ్చాడా? మరి ఎక్కడైనా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ని రెనోవేట్ చేసి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈరోజు ఎవరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్య సహాయాన్ని అందించారా? ఇంకా వైఎస్ఆర్ గారు పెట్టిన ప్రొసీజర్స్ అన్నీ కూడా సగానికి సగం తగ్గించేశారు. ఈరోజు 3400 పైగా ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చాం. 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాం. ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా గడప గడపకు మెడికల్ టెస్టులు చేసి ప్రతి ఒక్క ఆరోగ్యం గురించి ఈరోజు సొంత కొడుకులాగా ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ని చూస్తే ఆ రోజు పీఆర్పీ పెట్టినప్పుడు బట్టలు ఊడదీస్తా, పంచలు ఊడదీస్తా, ఇంకో పెడతా, కొడతా అన్నాడు. ప్రజలు చీకొట్టే కొందికి పోయాడు, షూటింగ్స్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చారు, జనసేన అని ఒకటి పెట్టాడు. కంటెస్ట్ చేయకుండానే బీజేపీ కోటేయండి, టీడీపీ కోటేయండి, నేనున్నాను అన్నాడు. మరి ఇద్దరికి ఓటేస్తే 5 సంవత్సరాల్లో ఏం చేశారు? ఒక్క సంక్షేమ పథకమైనా సక్రమంగా ఇచ్చారా? ఒక్కడికైనా ఒక సెంటు భూమి ఇచ్చి ఇల్లు ఇచ్చారా? మరి ఏమీ చేయనోడు మళ్ళీ వాళ్ళే తిట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలని చీలకపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఇండిపెండెంట్గా నించున్నాడు పవన్ కళ్యాణ్. ఏమైంది? ప్రజలు గమనించారు, వీళ్ళు దొంగాట్లు గమనించారు కాబట్టి ఇటు ఈయన 2 చోట్ల ఓడిచ్చారు, అటు లోకేష్ని ఓడిచ్చారు, ఇటు చంద్రబాబు నాయుడిని 23 సీట్లకు కుదించారు. కాబట్టి వీళ్ళు అనుకుంటారు జనాల అమాయకులు, మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు, మన పచ్చ ఛానల్ ఏం చెప్పేస్తే అది నమ్మేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న నాన్ లోకల్, వీళ్ళంతా లోకల్ కాదు, నాన్ లోకల్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కానీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కానీ, లోకేష్ ఫ్యామిలీ కానీ, ఈరోజు కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఎవరైనా చూడండి, సిపిఎం కానీ సిపిఐ కానీ, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో కుటుంబాలను పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ భార్య పిల్లలతో ఉంటూ ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు దూరం చేయడానికో లేదా అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాటానికో ఏ రోజైనా వీళ్ళు చేశారా? సో అప్పుడప్పుడు రావటం, ఇక్కడ వచ్చి జగనన్నను తిట్టడం, వెళ్ళిపోవటం. జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు జగనన్నని తిడతారు, జగనన్న అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి తిట్టడానికి జగనన్న కావాలి. అంతేగాని జగనన్న చేస్తున్న ఒక్కొక్క సంక్షేమ పథకము ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారిని మించిన కొడుకుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఏదో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో మేనిఫెస్టోని తగలబెట్టేస్తే జనాలు నమ్మే పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు చాలా గౌరవంగా, చాలా సంతోషంగా తమ బిడ్డలకి మంచి విద్యతో, తమ కుటుంబానికి మంచి వైద్యంతో గౌరవంగా తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు చెప్పే పిచ్చి మాటలు ఎవరు వినరు. అది కాకుండా ఈరోజు వీళ్ళు ఎంతసేపు పొత్తుల మీద కాన్సన్ట్రేషన్, జగనన్న పేద ప్రజలకు మంచి చేయటం మీద కాన్సన్ట్రేషన్. ఈ 2 తేడాలు చూస్తే చాలు ప్రజలు ఎవరికి ఓటేయాలని. జనరల్ ఎలక్షన్ పొలిటికల్ హీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏదైతే విపక్షాలకు సంబంధించిన పార్టీలన్నీ కూడా ఒకే ఒక ఎజెండాతో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన దండెత్తడానికి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న చూసాం, పవన్ కళ్యాణ్ గారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటే సూపర్ 6 పేరుతో విపక్ష నేత చంద్రబాబు చెప్తున్నారు. ఒక పొత్తు పైన వీరంతా కూడా ముందుకు వస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ పొలిటికల్? ఇక్కడ ఒక విషయం, మన పెద్దలు అంటారు, రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకమవుతారని. ఇక్కడ జగనన్న ఎంత బలవంతుడు అనేది అందరూ గమనిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నేను పవర్ స్టార్ అని చెప్పుకోవటమే తప్ప పవర్ లేని స్టార్ అనేది ప్రజలకు తెలుసు. మరి పవర్ స్టార్ అయితే డైరెక్ట్గా 175కి 175 పెట్టి జగనన్నతో ఢీ కొట్టచ్చుగా. 2019లో తెలిసిపోయింది ఆయన పరిస్థితి ఏంటో. అలాగే చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు, తర్వాత వాజ్పేయి వేవ్లో వచ్చాడు, మొన్న మోడీ గారి వేవ్లో వచ్చారు తప్ప ఈయన సోలోగా నించుంటే ఈయన 23 సీట్లు కూడా ఈయనకి ఎక్కువే అనేది ప్రజలు తేల్చి చెప్పేశారు.
సో వీళ్ళు కలిసినా విడిపోయినా మళ్ళీ కలిసినా సన్యాసి కలిస్తే బూడిద రాలినట్టు వీళ్ళు ఎంత ఏం చేసినా కూడా వీళ్ళ వల్ల జగనన్నకి ఎటువంటి నష్టం ఉండదు. అండ్ ఈరోజు సూపర్ 6 అంటున్నారు. ఈ సూపర్ 6 ఒకసారి మీరు చూడండి. పూర్ టు రిచ్. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన రిచ్ అయ్యాడు, ఆయన కొడుకు కోడలు మనవడు పెళ్ళం రిచ్ అయ్యారు. ఈయనేమో నాకు వాచీ లేదు రింగు లేదు అంటాడు, కానీ వాళ్ళు కోట్లకు ఎలా పడగలెత్తారో మరి వాళ్ళ తాతల ఆస్తి ఎలా సంక్రమించిందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది స్త్రీశక్తి అన్నాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ రోజు మహిళల కోసం ఆయన ఏమి చేయలేదు. ముఖ్యంగా ప్రతి మధ్యతరగతి మహిళ డ్వాక్రా గ్రూప్లో ఉంటుంది. సో వాళ్ళకి అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తానని మాయ చేసి అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారము 4 విడతల్లో మొత్తం క్లియర్ చేస్తున్నారు. అలాగే మహిళల రక్షణ కోసం దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్స్, స్పెషల్ కోర్ట్స్ ఇన్ని తీసుకొచ్చారు. మీరేం చేశారు? మీ గవర్నమెంట్లో ఒక ఎంఆర్ఓ వనజాక్షిని మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఇసుకలో వేసి కొడితే మీరు మీ ఎమ్మెల్యేకి సపోర్ట్గా ఉండి ఒక ఆడదాన్ని అవమానించారు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొని టీవీ ముందుకు వచ్చింది. అలాగే రిషితేశ్వరి అనే చదువుల తల్లిని మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మనిషి ప్రిన్సిపల్ ర్యాగింగ్కి గురి చేస్తున్న పట్టించుకోకుంటే అమ్మాయిని చంపేశారు. సో ఏ రోజు మీరు ఆడపిల్ల గురించి ఆలోచించలేదు. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో 200 సీడీల్ని దొరికాయని చెప్పి అప్పటి గౌతమ్ సవాంగ్ గారే చూపించడం జరిగింది. దాని మీద నేను అసెంబ్లీలో ఫైట్ చేస్తే నన్ను 1 ఇయర్ రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేశారు. మరి ఏ రోజు మీరు మహిళల్ని గౌరవించారు? ఏ రోజు మహిళలకు మంచి చేశారు? ఈరోజు ఏదో మహిళా శక్తి అనేసి ఏదో బస్సులో ఫ్రీ సీట్ ఇచ్చేస్తే మహిళలు ఓటేసేస్తారా? అది కూడా పక్క రాష్ట్రంలో మన తెలంగాణ ఎలక్షన్లో చేసిన వాటిని ఆ మేనిఫెస్టోలో చూసి కాపీ కొట్టడమే తప్ప, మరి నేను సెంట్రల్ గవర్నమెంట్లో చక్రం తిప్పా నా అంత చాణక్యుడు లేడు అంటావు కదా, మరి ఎందుకు మీ బుర్రకి ఒక మంచి ఆలోచన కూడా ఇంతవరకు రాలేదు, ఒక మంచి సంక్షేమ పథకం కూడా ఇంతవరకు రాలేదని నేను అడుగుతున్నా. 14 ఏళ్ల సీఎంగా పనిచేసినటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనకు ఐడియాలు రావట్లేదు? 4.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఎందుకు వణుకుతున్నారు? మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి జత కట్టుకుని ఒకే గ్రూప్. చంద్రబాబు నాయుడికి అధికార దాహం, పదవి కోసం తప్ప ప్రజల కోసం కానీ ఎవరి కోసం కూడా ఆయన సెంటిమెంట్ లేని వ్యక్తి, ఎమోషన్ లేని వ్యక్తి. ఎందుకంటే సొంత పిల్లనిచ్చిన మామ తండ్రి లాంటి వాడినే వెన్నుపోటు పొడిచి చెప్పులేయించి ఆయన మరణానికి కారణమైన వాడు ప్రజలకు ఏదో చేస్తాడంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగనన్న చిన్నవాడైనా ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ఉండి విడిపోయినా కూడా దాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ అభివృద్ధి వైపుకు నడిపిస్తూ తనిచ్చిన ప్రతి సంక్షేమాన్ని కూడా మీరు ఒక పెన్షన్కే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఒక నెలకి మనం చూసాం కదా మొన్న. 66.34 లక్షల మందికి 3,000 చొప్పున ఎంత అవుతుంది? అలాగే అమ్మఒడి 44 లక్షల మందికి 15,000 చొప్పున ఎంత అవుతుంది? ఆసరా ఎన్ని లక్షల మందికి ఇస్తున్నాం? చేయూత ఎన్ని లక్షల మందికి ఇస్తున్నాం? ఎంత అమౌంట్ ఇస్తున్నాం? 18,750. అంటే ఒక్కొక్క దానికి ఎంత అమౌంట్ అవుతుంది? అంటే పేదవాడికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ సీఎంగా ఆయన ఫీల్ అయ్యాడు తప్ప ప్రజలకు ఎగ్గొట్టి దాన్ని మనం దాచుకుందని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు గడప గడపలో కూడా మేము ఆయనకే ఓటేస్తాము, ఆయన మాకు అన్నం పెడుతున్నాడు, ఈరోజు మా కొడుకు చూడకపోయినా మొగుడు చూడకపోయినా నా తమ్ముడు ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు అన్న ధైర్యంతో మేము బతుకుతున్నామని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నాం. చూడు గూస్ బెర్రీస్ వస్తాయి. అంటే అంత మనసుతో పరిపాలిస్తున్నాడు. కాబట్టి నేను ఎప్పుడు నా మీటింగ్లో మనసున్న నాయకుడు వైఎస్ఆర్ గారు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ గారు లేకపోయినా కూడా ఆయన పాలన రావాలి అని ప్రజలు కోరుకున్న విధంగా జగనన్న మళ్ళీ రాజన్న పరిపాలన తీసుకొచ్చాడు. తన తండ్రిని ఇంకా 60 ఏళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన ఆశయాలన్నింటినీ కూడా ఈరోజు నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. మనం చేయలేనిది తను చేసి చూపిస్తున్నాడు ఇమీడియట్ 5 ఇయర్స్లో. ఈయన విడిపోయినప్పటికి ఉన్న అప్పుల కన్నా జగనన్న సీఎం అయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడు మరింత అప్పులు చేసేసి ఎవరికి ఏం చేయకుండా వెళ్ళాడు.
అలాంటి స్టేట్లో కూడా ఇన్ని సంక్షేమాన్ని ఎలా చేయగలడు? ఇప్పుడు మనం ప్రజలకు అబద్ధం చెప్పాలన్నా కూడా ఎట్లా నమ్ముతారు? ఈ అబ్బాయి చేయగలిగింది, చిన్న అబ్బాయి, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎందుకు చేయలేకపోయినావు అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి సమాధానం లేదు. అందుకే వాళ్ళు గ్రామాల్లో రమ్మనండి, మేము వెళ్ళినట్టు రండి, ప్రతి ఇంటికి రండి, వచ్చే ధైర్యం లేదు. సో జగన్ మీద మనం గెలవలేము అని డిసైడ్ అయిన ఈ దొంగల ముఠ అంతా కూడా మనం అందరం కలిసి ఫైట్ చేద్దాం, మనం అందరం కూడా తర్వాత అధికారంలోకి వస్తే నీకు ఇది నాకు అదని పంచుకుందామని దొంగలు ఊళ్ళు పంచుకుందామని ఒకటయ్యారు. కానీ దొంగలకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు మాత్రం ఎక్కడ యామరి పట్టుక లేరు. 35 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వేరే చోట పోటీ చేసే ఆలోచనకు తీసుకొచ్చారంటే ఈరోజు జగనన్న సంక్షేమ పాలన కుప్పంలో కనిపిస్తూ ఉంది, ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈరోజు జగనన్న తన సొంత కాన్స్టిట్యున్సీలో ఎలా చేస్తున్నాడో, తన శత్రువు అంటే తన అపోజిషన్ కాన్స్టిట్యున్సీ కుప్పంలో కూడా ఈరోజు మీరు చూస్తే రెవెన్యూ డివిజన్ చేశారు, మున్సిపాలిటీ చేశారు, ప్రతి ఇంటికి కూడా రాష్ట్రమంతా ఎలా చేస్తున్నామో ఎవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంటే ఆ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గతంలో మీరు పేపర్లో చూసుంటారు, గవర్నమెంట్ స్కూల్స్కి బాత్రూమ్స్కి డోర్స్ కూడా లేకుండా ఒక ఆడపిల్ల చున్నీ పట్టుకుంటే ఇంకో ఆడపిల్ల బాత్రూమ్ పోవటం మనం ఫొటోస్ చూసాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పేపర్కి వచ్చింది. ఈరోజు గౌరవంగా ఆడపిల్లలకి బాత్రూమ్లు కట్టించినాం, ఒక మంచి డ్రెస్ని ఒక రెస్పెక్టబుల్గా. ఏమంటే ఇప్పుడు యూనిఫామ్ ఉంటే పేద ధనిక అనేది తేడా తెలీదు, అందరూ ఒకేలాగా ఉంటారు. సో అలా అందరికీ గౌరవమైన ఒక యూనిఫామ్ కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, వాళ్ళకి మంచి పౌష్టికమైన ఆహారం కానీ, వాళ్ళు కూర్చోవడానికి కంఫర్ట్గా టేబుల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఒక డిజిటల్ బోర్డ్స్తో కానీ, సిబిఎస్ఈ సిలబస్తో ఈరోజున్న పోటీ ప్రపంచంలో తట్టుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి ధీటుగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి ఈరోజు యూఎస్కి వెళ్ళి మన పిల్లలు ఇంగ్లీష్లో యుఎస్ వాళ్ళే నోరు వెలేసేలాగా, నోరు తెరిచేలాగా మాట్లాడుతున్నారంటే ఇదంతా కూడా జగనన్న గొప్పతనమే. తన 2 ఆడపిల్లలు ఎలా అయితే చదువుకోవాలి, మంచి స్కూల్లో మంచి కాలేజ్లో అనుకున్నాడో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద బిడ్డ కూడా అదే విధంగా చదువుకోవాలని ఆశపడ్డాడు కాబట్టి ఇది సాధ్యమైంది. తర్వాత కుప్పంలో తాగునీటి సమస్య చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ తాగునీటిని అందించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీరు కుప్పం ప్రజలు చూస్తే ఈయనని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అవ్వటానికి అవకాశం కల్పించాం చంద్రబాబు నాయుడికి, మనకి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. సో ఇలాంటి వాడికి మనం ఓటేయటం వేస్ట్ అని మొన్న జరిగిన లోకల్ బాడీ అంటే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. సో రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అందుకే 175 మేము ఖచ్చితంగా కొడతామంటానికి అదే మా ధీమా. ఎందుకంటే మేము మా అపోజిషన్ వాడైనా మా పార్టీ వాడైనా ఎవరైనా కూడా అక్కడి ప్రజలు ముఖ్యం, పేదవాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అన్ని కుటుంబాలకి అది మా కోటేసినా, టీడీపీ కోటేసినా, జనసేన కోటేసినా లేదా న్యూట్రల్ ఎవరికైనా కూడా పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే ఆ సంక్షేమ పథకం అతనికి అందాలి. ఆ విధంగా ఒక సిస్టాన్ని తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. సో ఖచ్చితంగా కుప్పం ప్రజలు కూడా మాకు ఓటేస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు చంద్రబాబు నైజం ఏంటనేది తెలుసు. ఎన్నికల సమీపం వస్తే కళ్ళబొల్లి హామీలతో ప్రజల ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రజలకు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు ఈయన నైజం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ఆయన మీద చెప్పులు వేసినప్పుడే ఆయనకి మళ్ళీ ఓటేయకుండా ఉంటే బాగుండేది. సో ఎలాగో ప్రజల్ని ఏమార్చుకుంటూ వచ్చాడు అప్పుడున్న పచ్చపత్రికలతో. కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కడికి కూడా ఎవరు ఏం మాట్లాడుతున్నారు, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, లేదా లోకేష్, పవన్ కళ్యాణ్, ఎవరు మాట్లాడినా కూడా ఏం మాట్లాడుతున్నారు, దాని వెనక ఏంటి అనేది ఇమీడియట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి ఎవ్వరు ప్రజల్ని ఏమార్చగలము అంటే అది వాళ్ళ పిచ్చితనం. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు పప్పులు ఉడకట్లేదు. ఆయన మోసాలు ఎక్కడ కూడా బయటకు వచ్చేసి ఆయన మోసం చేయలేకపోతున్నాడు ప్రజల్ని. కాబట్టి ఈయన ప్రజలకి ఇప్పటికైనా నేను ఇంతవరకు ఏం చేయలేనని లెంపలేసుకొని ఇంకనైనా ఏమన్నా చేస్తాను అని ప్రజలకి కనుక భరోసా కల్పించగలిగితే 1-2 సీట్లు రావచ్చు. అలా కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్తో కలుద్దామా, కమ్యూనిస్టుతో కలుద్దామా, లేదా బీజేపీతో కలుద్దామా, కాంగ్రెస్తో కలుద్దాం అంటే ఈ పులిహోర కలుపుల్లోనే టైం అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతుంది. ఈయన హైదరాబాద్లో కూర్చొని ఇంకా మనవడితో ఆడుకోవాల్సిన టైం వచ్చేసింది. అది బెస్ట్. ఎలాగో నా మనవడితో నేను ఆడుకునే సమయం లేదని బాధపడుతున్నాడు. ఆ సమయం ఇచ్చారు మొన్న 2019లో. అయినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంతసేపు జగనన్న తిడుతున్నాడు. ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే మొత్తానికి మనవడితో ఉంటాడు కదా.
సో ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కల్లబొల్లి హామీలతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారంటున్నారు మంత్రి ఆర్కే రోజా. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100% అమలు చేశారు. విపక్ష నేత 2014లో ఇచ్చినటువంటి హామీల్లో ఎంత మేరకు హామీలు అమలు చేశారనే విషయాన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పి మంత్రి ఆర్కే రోజా చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యం కాబోతున్నాయి. రానున్న ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్ కొట్టడం ఖాయమని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.